125 అధ్యాయము. బైబిల్ ఉన్నవారు ఉంటే బైబిల్ తీసే వాక్యం చదివే ప్రయత్నించేద్దాం. కీర్తన గ్రంథం 125 అధ్యాయము. గల వాక్యం మైకండి. కీర్తన గ్రంథం 127 అధ్యాయము మొదటి వచనం. ఎక్కువ తగ్గించి వేసేవాము బైక్ కట్టమాకే. హల్లెలూయా. 127 అధ్యాయము మొదటి వచనం ధ్యానం చేసుకుందాం. మైక్ ఆన్సర్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. చాలు, దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం అంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడి స్తోత్రం. నిజమేనండి, దేవుడి చేత దాన్ని ఎక్కువ తగ్గించాలి. దేవుడి చేత కట్టబడిన గృహాలు ఎలా ఉంటాయి మనం ఆలోచన చేయాలి. చాలా మంది జీవితాల్లో ఇల్లు కట్టుకునే సందర్భంలో కొన్ని ఆలోచనలు ప్రారంభించబడుతూ ఉంటాయి. నేను కట్టుకున్న ఇల్లు నాకు దీవెనకరంగా ఉండాలని, నేను కట్టుకున్న ఇల్లు నాకు మేలుకరంగా ఉండాలని చాలా ఆశలతో, చాలా ఒక విధానంతో ఆ ఇల్లు కట్టక ముందుకు వారి జీవితాల్లో వారు ఆలోచన పడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఎవరి ద్వారా ఇల్లు కట్టబడితే ఆ ఇంట్లోకి వెళ్ళిన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అంటే దేవుడి చేత కట్టబడుతున్న ఇల్లు చాలా సంతోషంగా ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాక్యం, దేవుడు వచ్చి మన ఇల్లు కట్టడం, మనుషులు ఇల్లు కడతారు, కానీ దేవుడు మాటతో కట్టబడిన ఇల్లులు మనం గమనిస్తూ ఉంటే వారు చాలా సంతోషంగా ఇంట్లో ఉంటూ ఉంటారు. ఈనాడు రూతు కుమార్ గారికి ఇచ్చిన ఇల్లు మనుషుల మాటల ద్వారా కట్టబడింది కాదు, లోకంలో కొంతమంది వ్యక్తులు చెప్పే సలహాను బట్టి కట్టబడింది కాదు, కానీ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఒకరి మాట ద్వారా జరుగుతూ ఉందండి. ఎవరి మాట అది? దేవుడు మాట. ఒక్కసారి తప్పకుండా భయపడతాం, దాన్ని ఎక్కువ తగ్గించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుడు మాటను బట్టి వారి ఇల్లు కట్టుకుంటారో ఆ ఇంటిలో సర్వశక్తి కలిగిన దేవుడు ఆత్మ ఉంటుంది. దేవుడు ఆ ఇంటిలో ఉన్నవాడిగా స్థానం కల్పించబడుతుంది. ఎప్పుడైతే దేవుడు మాటను బట్టి వారు ఇల్లు కట్టుకుంటారో ఆస్వాదించే దేవుడు ఆ ఇంట్లోకి వస్తాడు, దీవించే దేవుడు ఆ ఇంట్లోకి వస్తాడు, ఆరోగ్యం ఇచ్చే తండ్రి ఆ ఇంట్లోకి వస్తాడు, ఆయుష్కాలం ఇచ్చే తండ్రి ఆ ఇంట్లోకి వస్తాడు, జీవించే తండ్రి ఆ ఇంట్లోకి వస్తాడు, జీవించి ఆస్వాదించి ఆరోగ్యం ఇచ్చే తండ్రి ఆ ఇంటికి అధిపతిగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో 2 రకాల ఇల్లు మనకు ఒకటి మనుషుల మాటలు బట్టి కట్టుకునే ఇల్లు కనబడుతూ ఉంటాయి. వీరు లోకంలో ఉన్న సిద్ధాంతులు ఆశ్రయించేవారు, లోకంలో ఉన్న మనుషులు ఆశ్రయించేవారు ఇల్లు ఒకటైతే, రెండో వర్గం గమనిస్తూ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు వాక్యాన్ని బట్టి ఇల్లు కట్టువారు ఒకరు. మనుషుల మాటలు బట్టి కట్టబడుతున్న గృహాలు స్టార్టింగ్ మాత్రమే సంతోషం ఉంటుంది. చుట్టాల మధ్య, బంధువుల మధ్య వారి జీవితంలో హడావుడిగా ఉంటుంది, కానీ రాను రాను ఇంటిలో వారికి దేవుడు కృప ఉండదు కనుక, దేవుడు ఆత్మ ఆ గృహంలో ఉండే అవకాశం ఉండదు కనుక, ఆస్వాదించే దేవుడు ఆ గృహంలో ఉండడు కనుక, ఆరోగ్యం ఇచ్చే తండ్రికి వారికి అవకాశం ఇవ్వక లోకంలో మనుషులకు బట్టి అవకాశం బట్టి కట్టారు కనుక, ఏ దేవుడైతే మనిషికి ఆయుష్కాలు ఇవ్వాలో, ఏ దేవుడైతే మనిషికి ఆరోగ్యం ఇవ్వాలో, ఏ దేవుడైతే మనిషికి సమాధానం కలిగించాలో, ఏ దేవుడైతే జయాన్ని నెమ్మదిని అనుగ్రహించాలో అటువంటి వారి జీవితాలు మనుషుల మాటలు బట్టి కడుతున్నప్పుడు ఆ ఇంటిలో యేసయ్య ఉండడు కనుక ఇవేమి అనుకున్నా. దేవుడి స్తోత్రం. ఈ రోజు ఈ గృహం దేవుడు వాక్యాన్ని బట్టి కట్టబడింది. తప్పకూడదు. ఒక్కసారి
వాక్యమే దేవుడి కనుక, దేవుడే వాక్యము కనుక, దేవుడు మాట చేత కట్టబడిన గృహంలో మనందరికంటే ముందు ఎవరు వచ్చారు ఇక్కడ చెప్పండి ఒకసారి. ఎవరు వచ్చారండి? ఆస్వాదించే తండ్రి ఇంట్లోకి వచ్చారు, దీవించే తండ్రి ఇంట్లోకి వచ్చారు, మనిషికి ఏది కావాలో సమస్తము దయచేసే తండ్రి ఇంట్లోకి వచ్చారు కనుక ఈ ఒక్క తరము తాగిపోదండి, వారి తరతరాల ఇంటిలో దేవుడు బట్టి ఆశీర్వదించబడతారు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు మాకు యెహోవా ఇల్లు కట్టించని ఎడలా చాలా మంది చదువు దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. వ్యర్థం. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడు? ఎంతో మంది కోట్ల రూపాయలతో 3 స్టేర్లు బిల్డింగ్లు కట్టారు 3 నెలలకే. ఏంటోనండి ఇంట్లోకి వచ్చిన కానీ మాకు ఎవరికి ఆరోగ్యం ఉండలేదు, మా జీవితాలు ఇంట్లోకి వచ్చిన కాంచి మనశ్శాంతి లేదండి, ఈ ఇంట్లోకి వచ్చిన కాంచి మాకు ఎవడో ఒక హాస్పిటల్ మెట్లకి వెళ్తూనే ఉన్నామండి, ఈ ఇంట్లోకి వచ్చిన కానించి మా జీవితాల్లో ఓటమిలో చూస్తున్నామని చెప్పి 3 కోట్లతో బిల్డింగ్ కట్టుకున్న వారు దాన్ని విడిచిపెట్టి మళ్ళా పాతిట్లోకి వెళ్ళిపోయిన చాలా మంది. కారణం వారి ఇల్లు దేవుని బట్టి కట్టబడింది కాదు, లోకంలో ఉన్న మనుషుల మాటను బట్టి, ఆచారాలను బట్టి, పద్ధతులు బట్టి, లోకంలో పెట్టే ముహూర్తాలు బట్టి వారి గృహాలు కట్టారు తప్ప నా దేవుడు నా ఇంట్లో ఉండాలని కోరికతో కట్టలేదు కనుక వారి జీవితాల్లో ఆ ఒక్క నెల మాత్రమే సంతోషం. కానీ ఈ గృహానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, ఈ గృహానికి అధిపతిగా ఉన్న రూత్ గారి యొక్క హస్బెండ్ విషయంలో కానీ, ఆ సహోదరి విషయంలో కానీ ప్రారంభం నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే దాక్కోని అనుకుంది, నా యేసు నా ఇంట్లో ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో ఏసీ ఉన్నా, ఫ్రిడ్జ్ ఉన్నా, ఫ్యాన్లు ఉన్నా, అన్నీ ఉన్నది. పని చేయాలంటే ఒకటి కావాలి, ఏం కావాలి చెప్పండి? పవర్. అది లేకుండా నాకు అన్నీ ఉన్నాయని చెప్పి ఉపయోగం చెప్పండి. ఈరోజు ఇక్కడ జరగడానికి ఫ్యాట్ ఉంది, పియానో ఉంది, వాక్యం చెప్పి పాస్టర్లు ఉన్నారు, పవర్ లేదు, ఏం చేస్తాం? పని చెయ్యం. ఒక్క యేసయ్య మన జీవితంలో ఉండకపోతే, మన ఇంటిలో ప్రభు ఉండేవాడిగా లేకపోతే, నీకు ఎన్నున్నా నీకు అనుకూలంగా పని చెయ్యం, నీకు వ్యతిరేకంగా మారిపోతాయి. నీకు వ్యతిరేకంగా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నా ఓడిపోతూ ఉంటావు. కానీ ఈరోజు దేవుడి చేత కట్టబడిన నీ గృహానికి పౌరిచ్చే దేవుడు వారి కుటుంబంలో ఉన్నాడు కనుక, ఆస్వాదించే తండ్రి వారి కుటుంబంలో ఉన్నాడు కనుక, వారి గృహంలో ఏది కోరుకున్నా చేతికి అందించే తండ్రి వారికి తోడుగా ఇంట్లోకి వచ్చారు కనుక ఇక రాబోయే దినాలన్నీ కూడా దైవజనమా మన వారి కుటుంబాలు ఆశీర్వాదమైన పంటను చూస్తారు, దీవెననే పంట చూస్తారు, సమృద్ధిని పంటను చూస్తారు. కారణం సమృద్ధి ఇచ్చే తండ్రి వారికి తోడుగా వారి గృహంలో ఉంటున్నారు. ఏ దేవుడైతే వారి జీవితాల్లో ఉంటే దీవెనకరంగా ఉంటారు, ఏ దేవుడు వారి గృహంలో ఉంటే తరతరాలుగా ఆస్వాదించబడతారు, ఏ దేవుడు వారి గృహంలో ఉంటే చేతి ఫలాలు అభివృద్ధిగా మార్చబడతాయో ఆ తండ్రితో కలిసి వారి ఇంట్లోకి వెళ్ళారు. దేవుడి స్తోత్రం. అందుకే వారి జీవితాలు దేవుడు వాక్యం అంటుంది, యెహోవా చేత కట్టబడలేకపోతే నువ్వెన్ని కోట్ల రూపాయలతో కట్టినా, ఎంత జ్ఞానం కలిగిన ఇంజనీరింగ్తో ప్లానింగ్ వేయించినా, యువర్ లైఫ్ నాట్ సక్సెస్ ఆ ఇంట్లో చూడడం. కానీ దేవుడి యొక్క మాటను బట్టి కట్టబడుతున్న గృహాలు దేవుడి చేత ఏమవుతాయట? ఆస్వాదించబడతాయి. నమ్మిన వాడు తప్పులు కొట్టినొకసారి. అలాగే నాన్న మనకు వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త ఒకసారి ఆ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్తలో ఒక మంచి మాట మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని 24వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7:24. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చాలు. దేవుడి స్తోత్రం. ఏ మనిషి అయినా జ్ఞానం కలిగిన వాడు కొట్టు ఇల్లు కట్టాలండి. ఎత్తైన స్థలములు ఇల్లు కట్టాలి ఆశపడి, ఒకవేళ పల్లంగా ఉంటే దాని సమృద్ధిగా మట్టు పూడ్చి పైన కడుతూ ఉంటారు. అయితే దేవుడు వాక్యం అంటుంది, ఈ నా మాటలు విని. ఏ మాటలు? సిద్ధాంత మాటలు కాదు. ఏ మాటలు వినాలంట? చాలా మంది జీవితాల్లో
దేవుళ్ళు చాలా బలంగా ఉంటారు. ఉపవాసంతో దేవుని ఆరాధించేవారిగా ఉంటారు. కన్నీరు ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉంటారు. దేవుడి కోసం ఎంత త్యాగమైన చేసే కోణంలో ఉంటారు. కానీ వారి దగ్గరికి వచ్చేటప్పటికి, వారు ఏదైనా ఇల్లు కట్టనుకున్నప్పటికీ స్ట్రైట్ వెళ్ళిపోతారు. ఎక్కడికే నీకు ఇల్లు లేనంత కాలం దేవుడి ముందు ఏడ్చి నాకు మంచి గృహం ఇవ్వండి అని ప్రార్థిస్తూ ఉంటాం. 20 సంవత్సరాలు అద్దె కొంపలు అక్కడక్కడ మనం ఉన్నప్పుడు చాలా ఆందోళన, ఎందుకంటే అద్దిల్లు ఉన్నవారికి ఆ బాధ్యత నాకు స్టార్ట్ అయింది. అద్దెలు గురించి దేవుడి స్తోత్రం. అద్దింట్లో మన స్వేచ్ఛకు అవకాశం ఉండదు. వాళ్ళు చెప్పినట్లే మనం అక్కడ ప్రవర్తించుకోవాలి. చిన్నగా ఏదైనా మనం ఆ పిల్లల విషయంలో అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంటాం, మాటకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళలో అనుకుంటుంది నాకు సొంత ఇల్లు కావాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం పట్టింది ఇక్కడ, క్రీస్తు మాటను బట్టి ఎవడైతే తన ఇల్లు కట్టుకొని ప్రయత్నం చేస్తాడో ఆ ఇల్లు ఎక్కడుంటుందంట, బండ మీద కట్టబడను. అంటే అర్థం ఏంటి? ఏ శ్రమ కుటుంబం తాకలేదు. మేరా బస్ కం సంశయ కుమారా, ఎటువంటి రోదన గాని, ఎటువంటి శ్రమ గాని, ఎటువంటి అనారోగ్యము గాని, ఎటువంటి ఆపద గాని, కన్నీరు పరిస్థితులు గాని తాక లేకుండా క్రీస్తు వారి కుటుంబానికి ఎత్తైన కోటగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తులో కట్టబడిన ఇల్లు వరద ప్రవాహం వచ్చినా, వాన కొట్టినా అది మునిగిపోయే ప్రమాదం ఎలాగైతే ఉండదో, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్న గృహాలకి ఎటువంటి కీడు రాదంట, ఎటువంటి సమస్య రాదంట, ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే క్రీస్తు అనే వాక్యాన్ని బట్టి, క్రీస్తు అనే బండ మీద మన గృహాన్ని కట్టుకున్నప్పుడు దైవజనమా తన కాపాడే తండ్రి వారికి ఆధారంగా ఉంటారు. ఏ కీడు రాకుండా దేవుడి చేతులు ఆ కుటుంబం చుట్టూ ఖర్చు వేస్తూ ఉంటాయి. ఆ ఇంటి చుట్టూ కూడా బలమైన కోటగా దేవుడే ఉంటారు. దేవుడి సన్నిధి వారి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటది. దేవుడి వాక్యం యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఆయన కావలికాయను. దేవుడి స్తోత్రం. ఈ రోజు ఇంటి చుట్టూ కూడా సకల దేవదూతల చేత దేవుడు కట్టడి చేసే పరిస్థితి ఉంది. ఆది సంపూర్ణుడే దేవుడు, అధిపతిగా దేవుడు ఉంటాడు. ఈ గృహాన్ని దేవుడు తన చేతులు ఎత్తుపట్టుకునే స్థితిలో ఆయన ఉన్నాడు. అందుకే లోకపరమైన శ్రమ, లోకపరమైన కష్టం, లోకపరమైన బలహీనతలు ఏవి కుటుంబాన్ని తాకకుండా దేవుడు మాటతో కట్టిన ఈ గృహానికి దేవుడు పండగ. దేవుడి స్తోత్రం. దేవుడే ఉంటాడు. సౌండ్ వచ్చాడు. దేవుని బట్టి నడిచే జనములకు సోదరా, దేవుడే ఉంటాడు. దేవుని బట్టి నడిచే సోదరా, సృష్టికర్త దేవుడు ఉన్నాడు నీకు తోడుగా. సృష్టికర్త దేవుడు ఉన్నాడు నీకు తోడుగా. అని సౌండ్ వాడుగా ఎందరు నీతో ఉన్నా ఈమెన మాత్రం దేవుడు ఇవ్వాలి. బంధువులందరూ నీతో ఉన్నా దేవుడు ఇవ్వాలి. ఎందరు నీతో ఉన్నా
దీవెన దేవుడు ఇవ్వాలి. బంధువులందరూ ఉన్నా దేవుడు కాపాడాలి.